ఆడికి వచ్చారు ఎవరికైనా మేము బాధితులే కదా, మీకు తెలియదా? మీడియా మిత్రులు జర్నలిస్ట్ రఘు గారిని, శ్రీనివాస్ చాలా మంది వచ్చారు జర్నలిస్టులు. ఆడికి ఏం పని చేస్తారు మీరు? మేము ప్రైవేట్ ఎంప్లాయీ. మీరు శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేయరా? చేస్తాం. ఇక్కడ వ్యక్తి ఎవరైతున్నారో శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ లో పనిచేస్తా ఉంటాడు. ఇప్పుడు వచ్చి ఆయన నీతులు చెప్తా ఉన్నాడు. ఈరోజు పేదల ఇండ్లు పోయి వీళ్ళందరూ కడుపు గాలి ఏడుస్తా ఉంటే ఇలాంటి దొంగలు వచ్చి ఇలాంటి గొడవలు పెడతా ఉన్నారు. ఇక్కడ ఈ మీడియా రాలేదు, ఆ మీడియా రాలేదని చెప్తా ఉన్నాడు. ఇక్కడ గొడవ పెట్టి మీడియా వాళ్ళని కొట్టించే ప్రయత్నం చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. పేదల ఇల్లు కూల్చిన భూదాన్ బాధితులకు వెంటనే ఏం చేయాలి? భూదాన్ బాధితులకు వెంటనే ఏం కోరుకుంటా ఉన్నారు? ఎందుకంటే కూలగొట్టేటప్పుడు ఏ పార్టీ నాయకుడు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవ్వరు కూడా కనిపించలేదని బాధ్యులు చెప్తా ఉన్నారు. ఈ రోజు వచ్చి మీ బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు వచ్చి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చింది? ఇక్కడ యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో దాదాపుగా 3 రోజుల నుంచి కూడా భూదాన్ బాధితులకి న్యాయం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాద్యారావు గారు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, మా నాయకుడు దేవకి వాద్యారావు గారి వారి ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తిగా కూడా మీ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. పూర్తి జిల్లా యంత్రాంగాన్ని పెట్టుకొని 10 రోజుల నుంచి ప్లానింగ్ చేసుకుంటే ఇదేమి బటన్ నొక్కితే వచ్చేటట్టు కాదుగా. మనుషులు వాళ్ళని ఆపాలి అంటే కిలోమీటర్ల దూరం నుంచి కంచెలు కట్టి 4000 పోలీసులతో బందోబస్తు చేసి బుల్డోజర్లు పెడితే తెలిసిన వెంటనే నువ్వు ఇప్పుడు మీరు రావడానికి 3 రోజులు పట్టిందన్న హైదరాబాద్ నుంచి ఖమ్మంకి. నేను చెప్తున్నా అదే అన్న, మరి మమ్మల్ని అదే పరిస్థితి అన్న. నిన్నంతా కాళ్ళు చేతులు ఎర్రగొడితే లోపల వేసారు వాళ్ళు. మొత్తం కంచెలు కట్టారు. ఏ ప్రెస్ వాళ్ళు లోపల రానిలే. బయట హైదరాబాద్లో కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు కదా, అక్కడ కూడా అరెస్ట్ చేశారు కొంతమందిని, అక్కడ కూడా అరెస్ట్ చేశారు. ఇంతకంటే దుర్మార్గం అంటే మేమే వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా లేకపోతే అన్న జాతి వ్యతిరేక శక్తులా? అట్లా తెల్లవారు 5 తీసుకొస్తే ఎవడని ఏం చేయగలదు? కనీసం ఈ రోజన్నా మిగిలిన పార్టీలు పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ 4 రోజుల నుంచి వీళ్ళతోటి ఇక్కడికి వచ్చి ఇక్కడ అంబేద్కర్ భవనాలు పడేసిన రోజు కేటీఆర్ గారు నిన్న వచ్చారు. మరి మేము 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాం. వీళ్ళకి అన్నం మంచి చెడు చూస్తున్నాం. అరే కేటీఆర్ గారికి 10 సంవత్సరాలు ఆయనే ఉన్నాడు కదన్నా. ఆయన ప్రభుత్వం ఇన్నిసార్లు వీళ్ళు కాళ్ళు పట్టుకున్నారు. కేటీఆర్ కాళ్ళు పట్టుకుంటే కూడా కనికరం లేదు. ఆయన 10 సంవత్సరాలు అధికారం ఎంజాయ్ చేసిండు. ఆయన ఫామ్ హౌస్ కట్టుకుండు. మరి హైదరాబాద్లో పెద్దది ప్రగతి భవన్ కట్టుకుండు. వీళ్ళకి 100 గజాలు రెగ్యులరైజ్ చేయడానికి మాత్రం కేటీఆర్కి మనసు కొట్టలేదంటే శవాల మీద రాజకీయాలు పేలాలు వేసుకుని రాజకీయాలు నిన్న రావడానికి ఆయనకి ముఖమెట్లా చెల్లిందని అడుగుతున్నాను నేను. నువ్వే కదా ఉంది అధికారంలో. వీళ్ళు ఏం చెప్తున్నారు? 2014 ఉంటున్నారు. 14 ఎవడున్నాడు? నీ అబ్బా బాబు నువ్వే కదా ఉన్నది. భారతీయ జనతా పార్టీ మీరు రాలేదన్నారు కదా. ఈ రోజున వీళ్ళందరినీ అడిగినా భారతీయ జనతా పార్టీ మొదటి రోజు నుంచి కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. మమ్మల్ని అక్రమ అరెస్ట్ చేసారు. నా పేరు వీరవేల రాజగుప్తా. A6 అక్యూజ్ నెంబర్ 6వ నెంబర్ నా పేరు మీద కేసులో. ఈ బాధ్యుల కోసం పోరాడినందుకు కేసులు పెట్టారు. మేము భయపడం. భారతీయ జనతా పార్టీ 6 నుంచి ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు అన్యాయం కాదు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు భూదాన్లోనే వాళ్ళు ఇల్లు కట్టించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ అదే భూదాన్ ప్రాంతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు భూదాన్ భూమి ఉంది కదా, అదే మా నరేంద్ర మోడీ గారి డబ్బులతోటి తప్పకుండా అక్కడ ఇల్లు కట్టించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ వెనక్కపోదు. ఈ రోజు కాదు, రేపు మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుల పర్యటన ఉంది. విస్తృతంగా కేటీఆర్ వచ్చిపోయింది. కేటీఆర్ ఉన్నప్పుడు అక్కడ 2023లో కూల్చారు. అప్పుడు ఎక్కడ పోయింది? కేటీఆర్ ఉన్నప్పుడు కూర్చుండు. అంత కపట ప్రేమ వీళ్ళంతా చేస్తుంది, కపట ప్రేమ. 2 విషయాలు చెప్తా ఈ జిల్లా గురించి. పువ్వాడ అజయ్ కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన హాస్పిటల్ చుట్టూ ఇదే పేదలకు ఇల్లు ఇస్తే ఆ ఇల్లును కూలగొట్టి హాస్పిటల్ కోసం తీసుకుపోయి పువ్వాడ ఉదయనగర్ అని చెప్పి అక్కడ స్థాపించుండు. ఆ రోజు స్వార్థం ఆలోచించలేదా? 2023లో ఏం జరిగింది? ఇదే పువ్వాడ అజయ్ కుమార్ గారు అదే వెలుగుమట్ల ఇదే భూమిని ఖాళీ చేయించిన వీళ్ళందరికీ కూడా తెలుసు. ఆ రోజున
ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, మనది మస్తు డెవలప్ అవుతుందని చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్తా ఉన్నారు. అన్న మాటలతో బాగా చెప్తారన్న. మా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ తుమ్మల నాగేశ్వర కానీ బట్టి విక్రమార్ కానీ అన్న 3 ముక్కలు ఆట ఆడుతున్నారు. నా ఖమ్మంలో ప్రజల సమస్యలు లెక్కలేదు. ఇప్పుడు దాన్ని 3 భాగాలు వేసుకోవాలా. భూదాన్ మూని ఇలా ప్రభుత్వ అధికారి కలెక్టర్ గారు చెప్తున్నాం, మేము కాపాడినాం ఎవరి దగ్గర కాపాడినాం, పేదల దగ్గర కాపాడినా. అదే కదా ఇప్పుడు పేదల నుంచి నువ్వు కాపాడలే. తప్పు 60 ఎకరాల భూమిని 30 ఎకరాలు, ఇంకా 30 ఎకరాలు ఎవరు తీసుకుని చెప్పండి. పోనీ ఆ భూదాన్ భూములు అంటే దానికి అర్థం తెలుసా? ఇలా యంత్రాంగాన్ని అడుగుతున్నా. ఎవరైతే పేదలు ఉన్నారో పేదలకు పేదోళ్ళు అన్న మీడియా లేదు అన్న. వాళ్ళు కొర్లపాడు దగ్గర అన్న హైదరాబాద్ అన్న వినండి, హైదరాబాద్ నుంచి మీరు చూసారా? మేము చూసాం. ఇవ్వలేదు. మీరు ఆడికి వచ్చారు ఎవరికైనా బాధ్యతలు కాదు బా. ఆడు వచ్చారా? ఆడ అంతా రాజకీయ లబ్ధి కోసం చేయడం చెప్తే, రాజకీయ లబ్ధి కోసం చెప్తే మీరు వచ్చేది పేదల పక్షంగా రాలేదు. మీరు రాజకీయ మేము బాధితులం. చాలా మంది వచ్చారు జర్నలిస్టులు. ఆడికి అంతా మారే. నేర్పిన చూసారు కదా. ఓకే, ఇక్కడ ఆ వ్యక్తి ఎవరైతున్నారో శ్రీనివాసరెడ్డి క్యాంప్ లో పనిచేస్తా ఉంటాడు. ఇప్పుడు వచ్చి ఆయన నీతులు చెప్తా ఉన్నాడు. ఎవరు రాలేదా ఆ రోజు అని ఇప్పుడు ఇక్కడ గొడవ పెట్టడానికి ఈ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎవరిని భయపెట్టించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈరోజు పేదల ఇండ్లు పోయి వీళ్ళందరూ కడుపు గాలి ఏడుస్తా ఉంటే ఇలాంటి దొంగలు వచ్చి ఇలాంటి గొడవలు పెడతా ఉన్నారు. ఇక్కడ నేను బాధితున్నాను అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఇక్కడ మీరు ఏడికి పోయిరని క్వశ్చన్ చేస్తా ఉన్నాడు. ఇక శ్రీనివాసరెడ్డి మనుషులు ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే పోలీసు వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరుగుతా ఉన్నారు. ఇక్కడ భయప్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరి మోచేతి నీళ్ళు తాగుతున్నారు, ఎవరికి జాబ్ చేస్తున్నారు మీరు? అభివృద్ధి ప్రదాత దేని గురించి కేసులు మొన్న వీళ్ళ కోసం కొట్లాడుతుంటే ఇక్కడ ధర్నా చేస్తున్నప్పుడు అన్న నువ్వేం పని చేస్తావు? ఏం పని చేస్తారు మీరు? మేము ప్రైవేట్ ఎంప్లాయీ. మీరు శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేయరా? చేస్తాం. శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేస్తారు. శ్రీనివాస్ రెడ్డి దగ్గర పని చేస్తాం. చేస్తే ఏంది? మాది మా బాధ్యతలో మాది ఇల్లు కూడా చిన్నగా వచ్చింది. ఏం సపోర్ట్ చేసేది? మాది ఆధార్ కార్డు భూదాన్ భూమి 62 ఎకరాల 7 గుంటలు. శ్రీనివాస్ రెడ్డి మనుషులకు ఏం పనిడా? 62 ఎకరాల వచ్చి తమాషాలు చేస్తా ఉన్నాడు. రైట్ ఇక్కడ బైక్ పెట్టి ఇక్కడ ఒకసారి బ్రదర్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి వ్యక్తి అంటే ఇక్కడ ఆల్రెడీ పేదలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇలాంటి దొంగలు వచ్చి ఇంకా నాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నారు, ఇక్కడ మీడియా మీదకి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇప్పటికీ కూడా శ్రీనివాసరెడ్డి ఎవరు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, శ్రీనివాసరెడ్డి మనుషులు ఇప్పటికి కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు మన వెనుక కూడా. ఓకేనా? ఆ వ్యక్తి ఎవరైతే బ్లాక్ డ్రెస్ వ్యక్తి ఉన్నాడో ఆయన వచ్చి ఈ మీడియా రాలేదు ఆ మీడియా రాలేదని చెప్తా ఉన్నాడు. ఇక్కడ గొడవ పెట్టి మీడియా వాళ్ళని కొట్టించే ప్రయత్నం చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్. కాకపోతే ఇక్కడ ఉన్న వ్యక్తులకు అందరికీ తెలుసు ఆయన శ్రీనివాసరెడ్డి మనిషి అని. ఇలాంటి దొంగలు ఉన్నారు ఇక్కడ ఖమ్మంలో. శ్రీనివాసరెడ్డి గుమస్తా వాడు శ్రీనివాసరెడ్డి గుమస్తా తోలింది కాబట్టి ఆయన ఎవరైనది కూడా తెలవట్లేదు. శ్రీనివాసరెడ్డి మనిషి అంటుండే. శ్రీనివాసరెడ్డి మనిషే వాడు.
పక్కా శ్రీనివాసరెడ్డి మనిషి ఎప్పుడు కూడా ఆయన మామని చూడలేదు మేము చూడలేదు ఎక్కడికి వచ్చి రెచ్చగొడతాడు మమ్మల్ని రెచ్చగొడుతుండు రెచ్చగొట్టి మేజర్గా గొడవలు చేయాలి. ఇక్కడ ఉన్న ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి పంపించాలి. వీళ్ళ ఇంటెన్షన్ ఏం అర్థమవుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి సిగ్గు శరం లజ్జ అనేది కొంచెం ఉండాలి. ఓపెన్గా చెప్తా ఉన్నాం. ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినందుకు సిగ్గు తెచ్చుకుంటున్నారు ఈరోజు పేద ప్రజలు. ఈరోజు మీకు ఓట్లేసిన పాపానికి ఏం చేయాలో అర్థం కాక రోడ్ల మీద పడి ఏడుస్తూ ఉన్నారు.